మనము సెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లో భాగంగా ఇది మనకు ఫిఫ్త్ వీడియో అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఫస్ట్ టు ఫోర్త్ వీడియో అనేటువంటిది మీరు చూడకుంటే తప్పకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పేపర్లో మంచి మార్కులు సాధిస్తే 100% మనకు అంటే క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. మన టార్గెట్ ఈసారి ఎలాగైనా సెట్ అనేటువంటిది మనము క్వాలిఫై కావడం అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఎయిమ్. సో ఏది ఏమైనా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఇవన్నీ పీడిఎఫ్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు లోగో కనిపిస్తుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ అన్నీ కూడా మీకు దొరుకుతాయండి. సో ఏది ఏమైనా మీరు జర్నీ చేస్తున్నప్పుడు టైం వేస్ట్ కాకుండా కొన్ని ఈ వీడియోస్ అనేటువంటిది మీరు చూసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఏది ఏమైనా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, గాలిలో అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ మోర్ ఇన్ పర్సంటేజ్ ఇన్ ద ఎయిర్. గాలిలో ఎక్కువ శాతంలో ఉన్న వాయువు పేరేమిటి? ఇది రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్టు. అయితే ఇంతకుముందు మనకి ఏమిచ్చిందంటే గాలిలో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అనేటువంటి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద ఎయిర్ అనేటువంటిది ఇచ్చిండు. ఇప్పుడు క్వశ్చన్ చేంజ్ చేసిండు. ఓకే, గాలిలో ఎక్కువ శాతంలో ఉన్న వాయువు పేరేమిటి అని ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి? నైట్రోజన్ N2. ఓకే, ఎంత పర్సంటేజ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియచేయండి వీలైతే. ఓకే, సో ఏది ఏమైనా నేను ఏం చెప్తున్నానంటే మెయిన్గా ఇంతకుముందు పర్సంటేజ్ అడిగిండు, ఇప్పుడేమో ఈ రకంగా అడిగిండు. అంటే క్వశ్చన్స్ కొద్దిగా మాడిఫై చేస్తుండ్రు. కాబట్టి మనము దాదాపు ఇది 5th వీడియో కాబట్టి మన వీడియోస్ అనేటువంటిది అన్నీ చూస్తే ఈజీగా ఆన్సర్స్ అయితే మీరు చేయవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాస్ ద యునైటెడ్ నేషన్స్ కమిషన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్టార్టెడ్ బై ద UN జనరల్ అసెంబ్లీ. అంతర్జాతీయ సాధారణ అసెంబ్లీ క్రింది సంవత్సరంలో సుస్థిరమైన అభివృద్ధిపై అంతర్జాల కమిషన్ను ప్రారంభించింది అంటే 1992. ఇంతకుముందు ఏం చెప్పారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1987. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం ఏంటంటే 1987 అడిగిండు. ఇప్పుడేం అడిగిండు? సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మనకు ఇయర్ అడిగిండు, కమిషన్ ప్రారంభించినటువంటి ఇయర్ అడిగిండు 1992. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కొన్ని విషయాలు అయితే అడుగుతూ ఉన్నాడు. ఒక 4-5 పేపర్లు మనకు దీని గురించి అవగాహన వస్తే ఈజీగా రిపీట్గా వచ్చినటువంటి క్వశ్చన్లే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అన్ని వీడియోస్ చూడమని చెప్తున్నాను నేను. అన్ని వీడియోస్ వరుస క్రమంలో చూస్తే ఈజీగా మనకు దానిపైన కమాండింగ్ వస్తుంది. అదే రకంగా మనకు బిట్టు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ వైఫై స్టాండ్స్ ఫర్? వెరీ వైఫై అనగానేమి? ఇంకా ఇది కూడా తెలియకుండా మనం ఏం చేయలేము, రోజు వాడుతూనే ఉంటాం. వైర్లెస్ తెలుసండి, వైర్లెస్ ఫెడిలిటీ. ఓకే, వెరీ ఇంపార్టెంట్, వైర్లెస్ ఫెడిలిటీ. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, యూ కెన్ గో టు ద నెక్స్ట్ వన్. ఐపీ చిరునామా ప్రాథమిక విధి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అన్ ఐపీ అడ్రస్? వెరీ ఇంపార్టెంట్, టు ఐడెంటిఫై ఎ డివైస్ ఆన్ ఏ నెట్వర్క్. కాబట్టి ఐపీ అనేటువంటిది ఏంది? మనము ఆ డివైస్ను ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడేటువంటిది ఐడెంటిఫై అనేటువంటిది ఇక్కడ ఉంది మనకు. ఓకే, ఐపీ అంటే ఐడెంటిఫై. ఓకే, వెరీ ఈజీ ఇది. నెక్స్ట్ వీ కెన్ గో ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GIF? వెరీ ఇంపార్టెంట్. GIF అంటే గ్రాఫిక్స్ అదేవిధంగా గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. వెరీ ఇంపార్టెంట్. GIF. వైఫై అంటే ఏంది? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ అంటే ఏమిటి? అదేవిధంగా ROM, వాట్ ఈస్ ద అబ్రివేషన్? RAM, వాట్ ఈస్ ద అబ్రివేషన్? ఓకే, ఇవన్నీ కూడా కామన్గా అడుగుతున్నటువంటిది. UGC నెట్. ఓకే, UGC, వాట్ ఈస్ ద అబ్రివేషన్? ఓకే, ఇవన్నీ కామన్గా WWW, వాట్ ఈస్ ద అబ్రివేషన్? ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు ఐసీటీలో. వాట్ ఈస్ ICT కూడా అడిగిండు. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. కాబట్టి మనం వీడియోస్ చూస్తుంటే ఈజీగా మనము వీటిపైన అవగాహన వస్తుంది. సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇవన్నీ బిట్స్ కూడా మనకు కవరప్ అవుతాయి. నెక్స్ట్, ఒక నిర్దిష్ట భాషలో సొల్యూషన్ అనే పదానికి ఈ విధంగా కోడ్ చేయబడింది. తర్వాత ఉన్నటువంటి పదం ఏమొస్తుంది? ఆ భాషలో ఆన్సర్ అనే పదాన్ని సొల్యూషన్ అనేటువంటి పదానికి ఏ రకంగా SOLUTION
SNOITIONS. దీనికి ఏ రకంగా రాశారంట? SNOITULOS. ఓకే, అంటే ఇలా ఉన్నటువంటి దానికి ఇక్కడ ఉల్టా రాసిండు ఎస్, తర్వాత ఎన్ ఇంకు చేంజ్ చేస్తా క్లారిటీ కోసం. ఇక్కడ మనకు ఎస్ రాసిండు, తర్వాత ఎన్ రాసిండు, తర్వాత ఓ రాసిండు, తర్వాత ఐ, SNOIT. అంటే ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇలా రాశాడు, ఈ రకంగా ఉందన్నట్టు. ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆన్సర్ అనేటువంటి దానికి ఆన్సర్ మనం ఏం రాయాలి? ఇక్కడ నుంచి రాసుకోవాలి REWSNA. ఏడ ఉందో అది ఆన్సర్ అవుతుంది మనకు. REW ఉండాలి, కాదు REWSNA. ఓకే, ఇట్లా ఈ రకంగా మనం ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. ఓకే, ఇవి చాలా ఈజీగా ఉన్నటువంటి బిట్స్. ఒకసారి మనము ఐడియా అంటే ఇట్లాంటి బిట్స్ మనం చేస్తే ఎగ్జామ్లో కూడా మనం ఆలోచించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ట్రెడిషనల్ మీడియా ఈజ్. ట్రెడిషనల్ సాంప్రదాయమైనటువంటి మాధ్యమం ఏది? అంటే గతంలో ఏ రకంగా ప్రచారం చేసుకునే వాళ్ళు అనేటువంటిది మనం చూసినట్లయితే, ఓకే, థియేటర్ అండ్ డ్రామా వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే రంగస్థలం మరియు నాటకం వీటిపైనే మనకు వచ్చేటువంటిది, కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, న్యూస్ పేపర్ అంటే ప్రింట్ మీడియా అనేటువంటిది మనకు పాతకాలంలో నావెల్స్ అనేటువంటిది, జర్నల్స్ అనేటువంటిది అన్నీ ప్రింట్ మీడియా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిన? ట్రెడిషనల్ మీడియా అనేటువంటిది ఇచ్చింది, కాబట్టి ట్రెడిషనల్ మీడియా అనేటువంటిది థియేటర్ అండ్ డ్రామా అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇఫ్ ద టీచర్ ఈజ్. ఎప్పుడైతే టీచరు క్లాస్ రూమ్ కమ్యూనికేషన్లో ఎఫెక్టివ్ అనేటువంటిది ఎప్పుడుగా ఉంటుంది అనేటువంటిది అడిగిండు. ఉపాధ్యాయుడు డ్యాష్ తరగతి గది కమ్యూనికేషన్ ప్రభావవంతంగా ఉంటుంది అంటే ఎలాంటి? అంటే ఎంఫథెటిక్ అంటే నొక్కి చెప్తే, సానుభూతి గలవారు ఎంఫథెటిక్ అనేటువంటిది అంటే స్పెల్లింగ్ చూడాలండి. తర్వాత జెంటిల్ సౌమ్యుడు, లౌడ్ బిగ్గరగా చెప్తే, ఇది కాదు ఈ రెండిట్లోనే ఉండాలి. నొక్కి చెప్తే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుందా అంటే కాదు, సానుభూతి గలవారైతే ఎఫెక్టివ్గా ఉంటుంది. కామన్గా వీటి యొక్క మీనింగు తెలుగులో కూడా మనం చూసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డ్యాష్ కమ్యూనికేషన్ ప్రివెంట్స్ మిస్అండర్స్టాండింగ్ అండ్ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్. కమ్యూనికేషన్ అనేటువంటిది అపార్థాలు నివారిస్తుంది, రుణాత్మక సంబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఏ కమ్యూనికేషన్? పాజిటివా? ఎస్. ఓకే, ప్యాసివా? కాదండి. ప్యాసివ్ ఎప్పుడైనా నిష్క్రమణ అంటే ఆపోజిట్, ఏదైనా మనకు ఆపోజిట్గా ఆలోచించేటువంటిది. రిఫ్లెక్టివ్ లోతైన ఆలోచనతో కూడుకున్నటువంటిది, అది ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి మనకు పాజిటివ్ అనేటువంటిది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కు ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద రీసెర్చ్ ప్రాసెస్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రీసెర్చ్ ప్రాసెస్లో మొదటి స్టెప్ ఏంటిది అనేటువంటిది అడిగిండు. ఫస్ట్ స్టెప్ మనకు పరిశోధన ప్రశ్నలు, పరికల్పన, సూత్రీకరించుట. కాబట్టి ఫార్ములేటింగ్ ఆఫ్ రీసెర్చ్ క్వశ్చన్, ఏమేమి రీసెర్చ్ చేయాలనేటువంటిది ఫార్ములేషన్ అనేటువంటిది చేయాలి మనం. కాబట్టి రైటింగ్ కాదు ఇది కాదు. ఫార్ములేటింగ్ రీసెర్చ్ క్వశ్చన్స్ ఆర్ హైపోథీసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ రీసెర్చ్ గురించి తప్పకుండా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నాడు, వాటి జాగ్రత్తగా గమనించండి. తర్వాత నెక్స్ట్ వన్. వాట్ డస్ స్వయం స్టాండ్స్ ఫర్? స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. స్టడీ, ఎస్ అంటే స్టడీ, వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అబ్రివేషన్స్ అడుగుతూ ఉన్నాడు, ఫుల్ ఫామ్ కాబట్టి ఈ ఫుల్ ఫామ్ అనేటువంటిది జాగ్రత్తగా చదువుకుంటే జాగ్రత్తగా మనము ఆన్సర్స్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే వై బయోగ్యాస్ ఈజ్ కన్సిడర్డ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. బయోగ్యాస్ని ఒక మంచి శక్తి వనరుగా ఎందువల్ల పరిగణిస్తారండి? దానివల్ల మనకు పొగ అనేటువంటిది రాదండి. మెయిన్గా ఒకసారి చూద్దాము. అది పొగ లేకుండా అది బూడిదను ఉత్పత్తి చేస్తుంది, అది మీథేన్ ఉత్పత్తి చేస్తుంది అంటే కరెక్టే, కానీ దానివల్ల దానికి యూజ్ చేయరు. అదేవిధంగా అది పొగ లేకుండా మందుతుంది, కాబట్టి ఇట్ బర్న్స్ వితౌట్ రిలీజింగ్ స్మోక్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్.
Third one is the suitable answer for this question answer. Okay. Next we can go to the next question here. Which of the following is an example of conventional learning program in India? సాంప్రదాయక అభ్యాసనానికి ఉదాహరణ. కాబట్టి మన కుటుంబం ఏ కుటుంబం అండి? వ్యవసాయ కుటుంబం. కాబట్టి లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎక్కడి నుంచి జరుగుతుందంటే యోగా అనేటువంటిది కాదు, లలిత కళలు కాదు, వ్యవసాయం. కాబట్టి అగ్రికల్చర్ ఇస్ ద కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ సోర్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. We can go further here. Which of the following is an example of conventional learning program in India? Ante agriculture. One among is not a core critical thinking skill. Okay, ఇందులో ఒకటి ముఖ్య కీలక ఆలోచన నైపుణ్యం కాదు, అంటే అట్లా ఆలోచించవద్దు మనం అనేటువంటిది. ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఉండాలండి, విశ్లేషణ ఉండాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి, సెల్ఫ్ నియంత్రణ, ఆత్మగౌరవం అనేటువంటి దాని గురించి ఎక్కువ ఆలోచన. ఆత్మగౌరవం ఏమవుతుంది అనేటువంటిది ఆలోచించవచ్చు. ఓకే, కాబట్టి దిస్ ఇస్ నాట్. ఓకే, ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీ కెన్ గో టు హియర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నత విద్యాస్థాయి బోధన ముఖ్య లక్షణము ఏది? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. టు ప్రిపేర్ స్టూడెంట్ టు పాస్ ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామ్ పాస్ చేయడానికేనా? నో. టు డెవలప్ ద కెపాసిటీ టు టేక్ డిసిషన్, ఎస్, మనం ఏదైనా డిసిషన్ చేసుకోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ద లాస్ట్ సెట్ ఎగ్జామ్ పేపర్. సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి. అదే రకంగా ఈ వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చేటువంటి కామెంట్ను బట్టే మరికొన్ని వీడియోస్ అనేటువంటిది ఒక 10 to 15 వీడియోస్ అలా చేసామనుకోండి, మనము కామన్గా ఇప్పుడు మనకు ఇది 5th వీడియో అండి, దీంట్లోనే మనకు రిపీటెడ్గా వచ్చినటువంటి బిట్స్ చాలా ఉన్నాయి, కాన్సెప్ట్ కూడా తెలుస్తుంది మనకు. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో సెట్ ఎగ్జామ్ క్వాలిఫై కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి, యూస్ఫుల్గా ఉందా లేదా అనేటువంటిది. ఇంత కష్టపడి మీకు చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన వీడియోను వీలైతే వివిధ గ్రూపుల్లో షేర్ చేయండి. అదే రకంగా వీలైతే మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.